డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలకు ఆకర్షితులే టీడీపీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన మిత్ర బృందానికి సాదర స్వాగతం పలుకుతున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గత 60 సంవత్సరాల కాలంలోని కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని, తెలంగాణ రాష్ట్రం సాధించిన 9.5 సంవత్సరాల కాలంలోని రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక పార్టీల వారు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, మరొకమారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ముందున్న మిత్రులందరూ కూడా ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన ప్రాంతంలో కానీ ఉన్న రాజకీయ పరిస్థితులను వేరే చేసుకుంటే స్పష్టమైన సమాధానం వస్తుందని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే అల్టిమేట్ న్యాయ నిర్ణేతలు ఓటర్సే, ప్రజలే. సో ప్రజల న్యాయ నిర్ణేతలైనప్పుడు వాస్తవాలను అన్ని గమనంలోకి తీసుకొని ఆ దిశగా వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పి వారు చేసిన సూచన సంపూర్ణంగా ఆలోచించదగ్గది, ఆచరించదగ్గది. మేమందరం కూడా అనుకునేది ఏమంటే, నాకున్న అటు శాసనసభ అనుభవం కానీ పార్లమెంట్లో ఉన్న అనుభవం కానీ ప్రజలకు ఏది చేస్తే మంచిది, ఏ దానివల్ల మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయనేది ప్రభుత్వాలు ఆలోచన చేయాలని నిరంతరం మాట్లాడుతూ వచ్చింది. నాకు ఇప్పటికీ గుర్తుంది, లాస్ట్ ప్రసంగం నేను శాసనసభలో చేసింది 2014 ఈ పునర్విభజన బిల్లు మీద నేను లాస్ట్కి మాట్లాడింది. ఆ బిల్లు మీద నేను దాదాపు సుదీర్ఘంగా గంటకు పైగా మాట్లాడినప్పుడు కూడా తెలంగాణ స్థితిగతుల మీదనే నేను చెప్పిన, రాజకీయాలకు అతీతంగా చెప్పిన, ఎందుకు తెలంగాణ కోరుకుంటున్నారు అనేది కూడా ఆ స్పీచ్లో నేను చెప్పిన. ఇప్పటికే రికార్డ్స్లలో ఉంది. నేను ఇటీవలనే కాపీస్ కూడా అప్లై చేసిన. ఆనాటి ఉన్న పరిస్థితులలో తెలంగాణ ప్రాంతంలో అవసరాలు ఏముంటాయనేది కూడా విభజన చేయండి అనే దానికి సహేతుకమైన ఆర్గ్యుమెంట్ని కూడా మేము అసెంబ్లీలో పెట్టినాం. అట్లే రకరకాల పక్షాలు వాళ్ళ వాదనలు వినిపించినా మేము నిర్దిష్టంగా తెలంగాణ నుంచి అప్పుడున్న పార్టీలకు అతీతంగా అందరం ఏకంగా ఏం మాట్లాడినాం. తెలంగాణకు సంబంధించిన శాసనసభ్యులందరం కూడా ఒక ఏకాభిప్రాయంతోనే ముందుకు పోయినాం. సరే బిల్లు పాస్ అవుతుందా, చింపేస్తారా, అవి అని వాదనలు వస్తే శాసనసభకు వచ్చిన బిల్లును సవరణలు చేసే అధికారం కూడా లేకుండే, ఒక సూచనలు చేసి పంపాలి ఆర్టికల్ 3 కింద. అదే చెప్పి పలు సూచనలు మేము చేసినాం. మరి ఆ సూచనలను ఇవాళ ఉన్న ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడమే కాకుండా చాలా మటుకు అమలు చేసే ప్రయత్నం చేసింది, సక్సెస్ఫుల్గా ఉందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. అది ప్రధాన కారణం అని చెప్పి మీరు ఎవరైనా ఇంటికి పోయిన తర్వాత ఒకసారి నెట్లో శాసనసభ సమావేశాల ప్రసంగాలు, చివరి సమావేశం 2014 బిల్ కంటే ముందు జరిగిన సమావేశంలో నేను ఈ అంశాలన్నీ స్పష్టంగా చెప్పడం జరిగిందనేది కూడా మీకు తెలియజేస్తూ,